బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. సోమవారం అది తీవ్ర రూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీయటంతో మరింత అప్రమత్తమైంది. ఆమె భారత్కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. అటువైపు నుంచి వచ్చే విమానం భారత్లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు మన భద్రతా బలగాలు గమనించాయి. దాంట్లో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు దాన్ని భారత్లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఈ విమానానికి రక్షణ కల్పించేందుకు పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్క్వాడ్రన్లోని రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బీహార్, జార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి. యూపీలోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. హసీనా విమానం హిండన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అవగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఆమెను రిసీవ్ చేసుకున్నారు. దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ హాజరై పరిస్థితిని వివరించారు. బంగ్లాదేశ్ సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. పొరుగు దేశంలో పరిణామాలపై పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది మోదీ సర్కార్. తాజా పరిస్థితులు, భద్రతా చర్యలను ఎంపీలకు వివరించారు విదేశాంగ మంత్రి జయశంకర్. ప్రస్తుతం బంగ్లాదేశ్లో 12 నుంచి 13,000 మంది భారతీయులు ఉన్నారని, దాదాపు 8,000 మంది విద్యార్థులు ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చారని తెలిపారు. భారతీయులను అత్యవసరంగా తరలించాల్సిన పరిస్థితి లేదన్నారు జయశంకర్. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బంగ్లాదేశ్ ఆర్మీతో భారత అధికారులు టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా అఖిలపక్షానికి హాజరయ్యారు. విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా వివిధ పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి అఖిలపక్షానికి హాజరయ్యారు.